గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలాలు రోజురోజుకు పాతాళానికి పడిపోతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో తాగునీటి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. సిటీలో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. హైదరాబాద్లో శరవేగంగా విస్తరిస్తున్న కాంక్రీట్ జంగల్ మంచినీటికి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీనిపై పర్యావరణవేత్తలు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. భూగర్భ జలాలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లాయనే వార్తలు వినిపిస్తున్నాయి. నగరంలో ఇబ్బడిముబ్బడిగా అపార్ట్మెంట్లు కట్టడం, విచ్చలవిడిగా బోర్లు వేయడం వల్ల భూగర్భ జల వనరులు నానాటికి అడుగంటిపోతున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే భవనాలు, విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు ఒక కారణం కాగా, జనాభా పెరిగిపోవడం, అవసరానికి మించి నీటిని వృధా చేయడం వల్ల హైదరాబాద్ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. యాక్చువల్గా వీళ్ళ లివింగ్ స్టైల్ వల్ల వాటర్ యూసేజ్ అనేది అబ్నార్మల్గా పెరిగింది. తర్వాత వాటర్ అకౌంటబిలిటీ అనేది ప్రాపర్గా లేకపోవడం వలన, అంటే ఏ విధంగా మనం పవర్ని ఏ విధంగా మనం ట్రాక్ చేస్తున్నాము, వాటర్ను కూడా ట్రాక్ చేసే వ్యవస్థ మనకు కావాలా. మనం బోర్వెల్స్ వేసి వాటర్ లాగుతున్నాము, కానీ ఈ యొక్క బోర్వెల్స్ ద్వారా వాటర్ని ఇంకింపచేసే ప్రక్రియ అంటే ట్రాన్స్మిషన్ రిసీవర్ ఎలాగో ఆ విధంగా వాడడము, తర్వాత ఇంకింప చేయడము, ఆ ప్రాక్టీస్ మన దగ్గర లేదు. మరోవైపు వర్షపు నీరు, గృహ అవసరాలకు వినియోగించిన నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. ఎండలు ముదురుతుండటంతో భూగర్భ జలమట్టం రోజు రోజుకు మరింత దిగువకు వెళ్లిపోతోంది. కేవలం 2 నెలల వ్యవధిలోనే 10 నుంచి 23 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా శేరలింగంపల్లి, అమీర్పేట్, సరూర్ నగర్, మారేడుపల్లి, మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్ అయ్యప్ప సొసైటీల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో రోజువారీ అవసరాలకు నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దీంతో నగరవాసులు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే అది ఒక గవర్నమెంట్ చేసే పని కాదు. ప్రతి ఓనరు వాళ్ళ ఇంటి ప్రెమిసెస్లో పైనుంచి వర్షం నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లో 30% అన్న వాళ్ళ గ్రౌండ్లోకి, వాళ్ళ బోర్వెల్కి రీఛార్జ్ అయ్యేటట్టు వెళ్ళాలి. బిల్డింగ్ మీద నుంచి పడేదాన్ని గ్రౌండ్లోకి తీసుకోవాలి. అట్లాగే వాళ్ళ ప్రెమిసెస్లో పట్టి టోటల్గా సిమెంట్ కవరేజ్ చేసి, రోడ్లు సిమెంట్ కవరే, వాళ్ళ ఇంటి ప్రెమిసెస్ సిమెంట్ కవరే ఉండి వాటర్లోకి పోతే ప్రాబ్లం అవుతుంది. సో మేము సీఎం గారికి ఈ విషయం చెప్పాము. హైదరాబాద్ కోర్ సిటీ కంటే శివారు ప్రాంతాల్లోనే భూగర్భ నీటి మట్టం మరింత కిందికి దిగజారిపోతోంది. ఒకప్పటి శివారు ప్రాంతాలన్నీ ఇప్పుడు నగరంలో అంతర్భాగమయ్యాయి. పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారగా చెరువులు, కుంటలు దాదాపుగా కనుమరుగవుతున్నాయి. భారీ నిర్మాణాలు జరుగుతుండటంతో బోరుబావుల తవ్వకాలు బాగా పెరిగాయి. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడినప్పటికీ భూమిలోకి నీరు ఇంకకపోవడం, చెరువులు, కుంటలు మాయం కావడంతో భూగర్భ జలాలు అడిగంటాయి. వర్షాకాలంలో పడిన వర్షాలతో ఏడాది జనవరి వరకు ఆశాజనకంగా కనిపించిన భూగర్భ జలాలు ఆ తరువాత దిగువకు పడిపోతున్నాయి. హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ నాటికి సగటున 10.10 మీటర్ల నుంచి 23 మీటర్ల వరకు భూగర్భ జలాల నీటి మట్టాలు దిగువకు పడిపోయాయి. గత 2 ఏళ్లలో భూగర్భ జలాల నీటి మట్టం పరిస్థితి పరిశీలిస్తే పాత బస్తీలు సగటున 7.91 మీటర్లు, సికింద్రాబాద్ డివిజన్లో 12.30 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 15 నుంచి 18 మీటర్ల వరకు, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో సైతం నీటి శాతం దిగువకు పడిపోయాయి.